వివేక్ వాళ్ళ ఫామ్ హౌస్ పోయినా ఇక ఆడో పంచాయతీ ఆడ ఏంది అంటే ఎలగొచ్చే ప్రయత్నం చేస్తుడు తప్ప ఇంకా వేరే ఏం లేదు. అక్రమ నిర్మాణాలు కడతాం మా ఇష్టం మా జాగిరి ఇది ప్రైవేట్ ప్లేసా ఏమనయ్యా ప్రైవేట్ ప్లేస్ నాకు అర్థం కాదు. ఎక్కడి నుండి వచ్చినాయి మీకు భూములు? రాజకీయం ఉంటే ఏమైనా చేయవచ్చా? ఏంది కథ ఏంది? ఇక చూడుర్రి నిన్న నేను అక్కడికి పోతే నా దగ్గరికి వచ్చి పూర్తి స్థాయిలో నెట్టేసే ప్రయత్నం దూరంగా వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి మీరు చూడరు ఇక చూడుర్రి ఈడు ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే గడ్డి తింటున్నాడా లేకపోతే ఇంకేమైనా తింటున్నాడో తెలియదు. వెళ్ళిపో అని చేయెత్తాడు. నేను చాలా ప్రశాంతంగా అడిగిన ఎందుకంటే ఈడ ఏంది మనం ఏ గొడవల కోసం రాలే. నేను చేస్తూ ఉంటా ఆయన వెనుక నుండి వచ్చి నేను సైలెంట్గా ఉన్నా. నేను గొడవ పెడతాడా ఎంత రచ్చ కావాలి? మళ్ళీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక పదవికి నువ్వు రాజీనామా చేస్తావు. నీ V6 బాగోతాలన్నీ త్వరలోనే బయటికి తీస్తా. నీ వెలుగు బాగోతాలు నీ ఎంప్లాయీలకు సంబంధించి మొత్తం బయటికి తీస్తా బిడ్డ అనుకుంటున్నావేమో. ఇడా జర్నలిస్ట్ రంజిత్ ఏమో ఆషామాషి ముచ్చటతోని ఉత్తుత్తగా రాలే నేను ఇక్కడికి. నువ్వు ఏదో ఛానల్ వచ్చినంత మాత్రాన నువ్వు చెన్నూరు ఎమ్మెల్యే అయితేంది ఏదైతేంది. నా ప్రభుత్వ చెరువును కబ్జా చేసిండు ఆయనే. మొత్తం చెర్లకు సంబంధించినే చేసిండు. దాని గురించి సమాధానం లేదు ఇప్పటి వరకు. నేను చాలా ప్రశాంతంగా ఏంది ఇక్కడ కాదా సరే ఎక్కడికి వెళ్ళాలి ఏడికి చేయాలి చెప్పు ఇది మీదే అయితే నువ్వు చేయి ఫస్ట్ మాట్లాడమంటే వెళ్ళిపో అని గూండాలు వచ్చారు. ఏమయ్యా వివేక్ ఇతర రాష్ట్రాల నుండి గూండాలను ఏమైనా వలస తెచ్చుకున్నావా? నీ మీద ఆరోపణ వచ్చింది ఖచ్చితంగా పోతా చేస్తా. నీ ఛానల్ పోలే కాంగ్రెస్ ఎవడు అధికారంలో నువ్వు ఏ పార్టీలు ఉంటే వాని జోక్తావు కదా ఇట్లా బయటి వాని జోకుడేనా వివేక? నువ్వు జోకవా? ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీనే. మొదగాలు బీఆర్ఎస్ పార్టీల నుంచి అందమైన తెలంగాణ అద్భుతమైన తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో విరజిల్లుతున్న బంగారు తెలంగాణ అంటివి. ఇళ్ళ నుండి బీజేపీ పోతాయి. కమలం వికసించాలి ఆ యొక్క వికసానికి తెలంగాణ పరిమళించాలంటివి. మళ్ళీ కాంగ్రెస్ కత్తివి. రాజీవ్ గాంధీ సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేనా? కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం మార్పు అయింది మళ్ళీ ఎత్తివి. నీ టీవీలో నీ కథలు నాకు తెలివయా? ఏమని చెప్తాను నువ్వు? ఏ గుండాగాళ్ళతో నాడ బెదిరించా? నేను మంచిగా ప్రశాంత అవునా ఇక్కడ కదా సరే ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చా? చేసుకుంటా. ఇంత పద్ధతిగా కూలుగాడినా నేను ఎందుకు అంటే నాకు నీ లెక్క మనుషులను పెట్టి గుండాలను పెట్టి రౌడీజం చేయాలంటే మస్తు చేయొచ్చు. నేను చెప్తున్నా కదా ఏంది దాని మీద ఒక వివరణ కోసం మనం పద్ధతిగా ఏంది ఈ హైడ్రా కథ ఏంది ఈ హైడ్రామా కథ ఏంది దాని గురించి మనం పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలకు తెలియజేయాలనే ఒక పద్ధతిగా ఆరోపణ వచ్చినప్పుడు దానికి సంబంధించి నిజాలు ఏంది అని తెలుసుకోవడానికి అక్కడికి వెళ్తాం ప్రాక్టికల్గా. లేదు నువ్వు నిన్న ఏది పెద్దపల్లిలో మీటింగ్లో కూకొని నేను 30 ఫీట్ల దూరంలో కట్టినా లేదా 30 మీటర్ల దూరంగా కట్టినా అని చెప్పినావు. ఉంటావా మాట మీద నిలుచుంటావా? నిన్న కెమెరా తీసుకొని పోదామా ఇద్దరం? నీ ఎవరెవరిని బ్లాక్మెయిల్ చేస్తాను నీ కథలేంది బయటికి తీస్తా నీ చిట్టా తీస్తా కొద్దిగా వెయిట్ చేయి. నేను పద్ధతిగా పోయినప్పుడు నన్ను పద్ధతిగా పోనీయాలి. ఇప్పటికే రేవంత్ రెడ్డి గెలుక్కొని బాధపడుతున్నాడు. ఆడ ముఖ్యమంత్రికి పీఠం మీద కూకొని అనవసరంగా వైఆర్టీవీ రంజిత్ని గెలుక్కున్నా కదా. మొదటి నుండి యుద్ధం మొదలు పెడితే మళ్ళీ రాకెట్ కాదు AK-47 బుల్లెట్ల లెక్క పోతాం. మనం అందరి లెక్క పైసలకో లేకపోతే పదవుల కోసమో రాజకీయ పబ్బాల కోసమో అవసరాల కోసమో బాంచన్ దొర కాలముక్త అనే తత్వం కాదు. అరే బాడక నువ్వు ఎక్కడునో గాన్నే కూకో నీ సంగతి ఏందో నేను తెలుస్తా అనే రకం మాది. లేదు దాడులు చేస్తాం కిడ్నాపులు చేస్తాం చంపుతాం అంటే ఎవడు భయపడాడా? చేతుకు గాజులు వేసుకొని ఇవ్వలేడు. నువ్వు ఒక్క దెబ్బ నువ్వు 10 దెబ్బలు కొడితే నీ ఒక్క దెబ్బ కొట్టనా? ఆయన్నక్కడ నువ్వు ఒక్క కేసు పెట్టినావు కదా. ఆ కేసు పెట్టినావు నేను పొద్దుగాలు ఉంటాయి వాడు ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం తర్వాత నాకు రాజ్యాంగం ఉంటుంది. నేను కేసు గీ లుచ్చా పనులు చేయను. అది మంచిగా మాస్గానే ఉంటుంది క్లాస్గానే ఉంటా. ఎంత క్లాస్గా ఉంటానో అంత మాస్ చూపెడతా. ఏందోనో అంటే వీళ్ళు కట్టి అరే వాళ్ళు మీరు చేసిందే లంగా పండ్రా. ఎవడన్నా చెరువులు ఇల్లు కడతారా? సిగ్గు శరం లేదురా కొంచెం అన్న. ఆ లంగ పనులు చేసి మళ్ళీ ఈ హైడ్రామా పేరుతోనే